ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నీటి కథలు కాదు, మన చుట్టూ జరుగుతున్న నిజాలు. ఒకప్పుడు బంధం కోసం ప్రాణాలిచ్చేవాళ్లు, ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి బంధుత్వాన్ని కొలుస్తున్నారు. ఒక పెళ్లికి వెళ్తావు, నువ్వు పాత బండి మీదో నడిచో వెళ్తున్నావని తెలియగానే దూరం నుంచే నిన్ను చూసిన నీ బంధువులు గబగబా తమ ముఖాలను వేరే వైపు తిప్పేసుకుంటారు. ఎందుకురా అంటే ఎక్కడ నువ్వు పలకరించి నీ కష్టాలు చెప్పి ఏమన్నా సాయం అడుగుతావేమో అని ఒక భయం. అదే నీ వెనుక ఎవడైనా ఖరీదైన కారులో దిగితే వాడు నీకంటే వయసులో చిన్నవాడైనా వాడికి వాడుగా పలకరించకపోయినా వీళ్లే పరిగెత్తుకుంటూ వెళ్లి నవ్వులు చిందిస్తూ పలకరిస్తారు. వాడేదో దేశాన్ని ఉద్ధరించాడని కాదు, రేపు వాడి వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అన్న ఒక నక్క వినయం. ఇక్కడ నీ మంచితనానికి, నీ క్యారెక్టర్కి అస్సలు విలువే లేదు నాయనా. నువ్వు దిగే కారుకి, నీ చేతికున్న వాచీకి, నీ జేబులో నుంచి బయటపడే కరెన్సీ నోట్లకి మాత్రమే ఈ లోకం సెల్యూట్ కొడుతుంది. నువ్వు ఖాళీగా వెళ్తే కనీసం భోజనం చేశావా అని అడిగే నాథుడు కూడా ఉండడు. ఇదే ఈనాటి బంధుత్వాల అసలు రంగు. ఇక భార్య గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు మొగుడు కష్టాల్లో ఉంటే తన ఒంటిమీదున్న గాజులమ్మి అండగా నిలబడే ఆడవాళ్లుండేవారు. కాని ఈ రోజుల్లో అప్పుల్లో మునిగిపోయి నువ్వు తలపట్టుకుంటే ఆ గాజులు తీసి నీ చేతిలో పెట్టడం పక్కన పెట్టు, నా నగలెలా చేయిస్తావు, నా పుట్టింటి వాళ్ల ముందు నా పరువు ఏం కావాలి అని నిలదీసేవాళ్లే ఎక్కువ. డబ్బు లేకపోతే ఆదరించడం కాదు కదా, కనీసం గౌరవం ఇవ్వడానికి కూడా మనసొప్పదు. చేతిలో పైసలు ఆవిరైతే ఆ ఇంట్లో ప్రేమ కూడా ఆవిరైపోతుంది. నీ కష్టాన్ని పంచుకోవడం కంటే నీ తప్పుల్ని ఎత్తిచూపి విడాకుల పేపర్లు రెడీ చేసే కాలమిది. నమ్మకం అనేది ఇప్పుడొక లగ్జరీ. పోని కన్నపిల్లలైనా నిన్నర్థం చేసుకుంటారా? నాన్న కష్టపడుతున్నాడు సర్దుకుపోదామని అనుకుంటారా? అది ఒకప్పటి మాట. ఇప్పుడు పిల్లలకి కావాల్సింది నీ కష్టం కాదు, వాడి చేతిలో ఉండాల్సిన ఐఫోను, వాడు వేసుకోవాల్సిన బ్రాండెడ్ బట్టలు. వాడడిగింది నువ్వు ఇవ్వలేకపోతే వాడు నిన్ను అర్థం చేసుకోడు కదా. అసలు నువ్వు నా కోసం ఏం చేశావు అని ఎదురు తిరుగుతాడు. నువ్వు పడే తపన వాడికొక చికాగ్గా అనిపిస్తుంది, నీ ఆవేదన వాడికొక విసుగు. తనకి కావలసిన సౌకర్యాలు లేకపోతే కన్న తండ్రిని కూడా ఒక అసమర్థుల్లా చూసే జనరేషన్ ఇది. ఇదంతా విన్నాక నీకో విషయం అర్థమవ్వాలి, ఇక్కడ ఎవ్వరూ నీవాళ్లు కాదు. నువ్వు బాగున్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్లంతా నీ బలం అనుకుంటే పొరపాటే. వాళ్లంతా నీ సంపాదనకు ఉన్న బానిసలు మాత్రమే. అందుకే చెప్తున్నా, ఎవ్వరి మీద ఆశలు పెట్టుకోకు. భార్య మీదో, పిల్లల మీదో, బంధువుల మీదో ఆధారపడి బ్రతకకు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. నీ ఆస్తిని, నీ అధికారాన్ని నువ్వే నిర్మించుకో. నువ్వు గెలిచిన రోజు నిన్ను చూసేవాడి చూపు మారుతుంది. నిన్నటిదాకా నిన్ను కరివేపాకులా తీసిపారేసిన అదే కళ్ళు ఈరోజు నువ్వు వస్తుంటే అసూయతో, భయంతో లోలోపల చస్తూ నీకు దారిస్తాయి. ఆ చూపులో వాడి ఓటమి కనిపిస్తుంది, నీ గెలుపు వినిపిస్తుంది. ఇదేరా అసలైన ప్రతీకారం.